దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పరిశుద్ధ పునరుద్ధాన దినము ఈస్టర్ సండేకి ప్రభు మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు. 2021లో మరి ఈ విధంగా మళ్ళా 2020 లాగే కలుసుకుంటామని అనుకోలేదు. బట్ ప్రభు కృప మన ఎడల హెచ్చుకుంది కాబట్టి బేతేలు మినిస్టర్లు కాదు, అనేక మంది మనం ఇంకా సజీవ లెక్కలో ఉండి దేవుని స్తుతించుకునే కృప మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. సంతోషంతో ఉత్సాహంతో దేవుని స్తుతించి ఆరాధిద్దాము. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ రిజన్ అండ్ నిత్యత్వంలోకి మనకి సంపూర్ణమైనటువంటి నిరీక్షణ మనకు ఉంది. దాన్ని మన నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. మనం ఎక్కడ కన్ను మూసినా అక్కడ మనం ఇప్పుడే దేవుడి దగ్గర తెరుస్తాం. అది ఎంత గొప్ప నిరీక్షణ అండి, ఒకసారి ఆలోచించండి. సో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. గృహాల్లో ఉన్నాం, కుటుంబాలతో కలిసి ఉన్నాం, అదొక అడ్వాంటేజ్ ప్రభు మనకి ఇచ్చాడు. అందరము బిడ్డలతో కలిసి పెద్దలతో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి బలలో పాల్గొని దేవుని మహింపరుస్తూ వాక్యాన్ని వింటూ మనం దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని గడుపుదాం. అదేవిధంగా బేతేలు మినిస్ట్రీ నుంచి మీ అందరికీ ఆహ్వానం, ఎంతమంది టీవీల ద్వారా ఇంటర్నెట్ ద్వారా వివిధ ఛానల్స్ ద్వారా మీరు జాయిన్ అవుతున్నారు వారందరికీ కూడా మా ఆహ్వానం తెలియజేస్తూ మీ అందరికీ ప్రభు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకొని మనము ఆరాధనలో కొనసాగుదాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షేత అక్షేతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడమూరం రోగ్గానే మనమందరం మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపపడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షేతను ధరించుకోవలసినది, మర్చమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసినది. ఈ క్షయమైనది అక్షేతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లేండి. దేవుడిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ మాటలను జ్ఞాపకం చేసుకుందాము. ఇది మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారేమో కానీ ఈ దినం మనం నేర్చుకోవాల్సింది, లేదంటే జ్ఞాపకం చేసుకోవాల్సింది, నిరీక్షించవలసింది మనకు మరణపు ముళ్ళు లేదు, ప్రభు విరిచేశాడు. అందుకని అంటున్నారు హెచ్చరిక మాటగా, ప్రభువునందు ప్రయాసపడి మీరందరూ కూడా స్త్రీలు కథల వారిగా ఉండండి. ఒక దినాన్ని ప్రభుతో పాటు మనం జయచంతో మళ్ళీ తిరిగి వస్తాము. మనం అందరం తెల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన బేతేలు మినిస్ట్రీ నుంచి ఎవరైతే మనం కోల్పోయామో లాస్ట్ ఇయర్, వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళ కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి కుటుంబాల దేవుడు మరి నూతనమైన నిరీక్షణతో నింపాలని జ్ఞాపకం చేసుకుంటూ తెల్ల వంచి అందరం కళ్ళు మూసుకొని గృహాల్లో ఉన్నవారు కూడా ప్రార్థనలో పాల్గొందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప నిరీక్షణతో కూడినటువంటి నాయన ఈ రక్షణను మమ్మల్ని ఎవ్వరూ విడిపించలేరని నాయన, మమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రతి సంవత్సరం ఈ విధంగా నాయన తండ్రి మేము నాయన ఈ యొక్క ఈస్టర్ ఆరాధన మేము జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. లార్డ్ నాయన, నువ్వు నాయన తండ్రి మరి పునరుద్ధానుడివై నాయన తండ్రి, ఆ పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం మమ్మల్ని ప్రతిదినము నాయన నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపిస్తూ, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, సహవాసంలో మమ్మల్ని నాయన తండ్రి ప్రేమలో మమ్మల్ని పెంచుతూ నాయన తండ్రి మీరు రాకటకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు నాయన. ఎంతమంది అయితే మేము రక్షించబడి ఉన్నామో, ఎంతమంది అయితే నీ సంపూర్ణంగా తెలుసుకున్నామో, ఎంతమంది అయితే నీ పునరుద్ధాన శక్తిని ఎరుగుటకు ప్రయాసపడుతున్నామో, దాని ఇతరులను కూడా ఇందులోకి మేము నడిపించడానికి, నీ రక్షణలోకి నడిపించడానికి ఒక్కొక్కరిని దినము ఆయన తను ప్రత్యేకంగా ఆయతపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో తన ప్రియులను కోల్పోయిన బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో కోవిడ్ వల్ల ఎంతమంది అయితే ఆయన తండ్రి నీ యొక్క నామంలో నన్ను నిద్రిస్తున్నారో ప్రభు, వారందరినీ మీరు తిరిగి లేవనెత్తుతారు నాయన. మీరు వచ్చినప్పుడు కడబరం రోగినప్పుడు మేమందరము తండ్రి నాయన తండ్రి లేచి మీతో పాటు పరలోక రాజ్యంలో నాయన తండ్రి మరి మీతో పాటు మేము రాజ్యం చేస్తామని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అట్టి నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ కుటుంబాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నామని ఆదరించండి, సహాయం దయచేయండి. ఇదిగో నీ ప్రియకుమారుని యొక్క సిలువ చాటును మరుగుపరచండి. ఇది మాకు ఏదైతే వర్తమానం మీరు సిద్ధపరిచారో నాయన తండ్రి, నాయన తండ్రి నాయన విజయముతో కూడినటువంటి వర్తమానం నాయన తండ్రి నాయన మాకు ఏదైతే నాయన తండ్రి నిరీక్షణతో కూడా వర్తమానం ప్రభావ మీరు ఇస్తున్నారో ప్రభా, దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నాయన రెండంతల ఆత్మతో నింపి ప్రభావ అందరినీ నాయన తండ్రి వాక్యంతో ఆదరించి పంపించమని ఆరాధన అంతా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన ఆరాధన నాయన తండ్రి పాటలు పాడిని స్తుతిస్తున్న వారిని, వాయిద్యాలు వాయిస్తున్న వారిని, ఎలక్ట్రానిక్స్ని హ్యాండిల్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందున్న ఆరాధన పాటలు పాడుకుంటూ కొనసాగుదాం. క్రీస్తు నేడు లేచెను, ఆ హల్లెలూయా అన్న పాట మనకందరికీ పరిచయమైన పాట. అందరం కలిసి గలమెత్తి ఈ పాట పాడదాం. పాట మొదటి 2 చరణములు
ఆఖరి చరణం అందరం కలిసి పాట పాడుకుందాం. క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. మధ్యదూత సంగమా, హల్లెలూయా. భూమి ఆకాశములో హల్లెలూయా. మాడు విందు చేతను హల్లెలూయా. మోక్షమీయ నాదుడు హల్లెలూయా. యుద్ధమాడి గెలిచెను హల్లెలూయా. సూర్యుడు భవింపగా హల్లెలూయా. చీకటులు గతించెను హల్లెలూయా. బండముద్ర కావలి హల్లెలూయా. అన్ని వ్యర్థమైనవి హల్లెలూయా. యేసు రక్తమును హల్లెలూయా. గెలిచి ముక్తి తెచ్చెను హల్లెలూయా. భూమి ఆకాశములో హల్లెలూయా. యేసు నీకు స్తోత్రము హల్లెలూయా. మృత్యు సంహారకుండా హల్లెలూయా. నీదే నిత్య జయము హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము. యేసు రాజు లేచెను హల్లెలూయా. జయ మార్బట్టించేద్దాము అన్న పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ గలమెత్తి పాట పాడదాం. ప్రతి ఒక్కరు సంతోషంగా ఈ పాట పాడుతున్నాం. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా. జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా. జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా. జయమర్పటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా. జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి తొలుచు పరుగిలెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా. జయమర్పటించెదము. యేసు రాజు
లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. మీరు గృహాల్లో మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే తెరిచి నాతో కలిసి చదువుతున్నప్పుడు ఫాలో అవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెంతలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడింట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతడి వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడింటయు ఆయన తలరుమాలు నారబట్టలతో ఉండగా వేరోగా ఒక చోట చుట్టి పెట్టినట్టు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. దేవుడి వాక్యం మనం వినికిడిలో దీవించును గాక. ఆరాధనలో కొనసాగుతూ మరికొన్ని పాటలు పాడుకుందాం. మీ అందరికీ ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనను బట్టి శుభములు. మనమందరము వందలాది మందిగా పెద్ద ఫంక్షన్ హాల్లో మనం కూడుకున్నప్పుడు ప్రతిసారి మనము ఈ పునరుద్ధానపు ఆరాధనను ప్రారంభిస్తూ విష్ చేయటం క్రీస్తు నేడు లేచెను అన్నప్పుడు మీరందరూ అవును నిజముగా లేచెను అనేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను కాబట్టి మీరు ఒకరినొకరు ఆ రీతిగా విష్ చేయండి మీ గృహాల్లో. ఇక్కడ వర్షిప్ టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను క్రీస్తు నేడు లేచినని చెప్తే వీరందరూ అవును నిజముగా లేచెను అని చెప్తారు. 3 సార్లు చెప్తాం. ఓకే, కాబట్టి మీరు 3 సార్లు రెస్పాన్స్ ఇస్తున్నారని మీరు ఒకరినొకరు విష్ చేస్తూ దేవుని నామమును గణపరుస్తున్నానని ఆశపడుతున్నాను. క్రీస్తు నేడు లేచెను. వెరీ గుడ్. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. ప్రైజ్ గాడ్. మరి మీ గృహాల్లో మీరు నిలబడగలుగుతారో లేదో నాకు తెలియదు. మేమైతే ఇక్కడ అందరం నిలబడి ఆయన నామమును గణపరుస్తున్నాం. నిలబడతారు కూర్చుంటారు అది ప్రాముఖ్యం కాదు, కానీ మన హృదయాలు మనం సిద్ధపరచుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. అంటే మన పరిపూర్ణమును మన సమస్తము ఆయన సమస్తాన్ని కొనియాడగలగాలి. అంటే కేవలం ఏదో పెదవులు కాదు, మనలోని సమస్తము ఆయనలోని సమస్తమును గుర్తిస్తూ ఆయనను గణపరచడం ఆరాధించడం. అవర్ ఎంటైర్ బీయింగ్ రికగ్నైజింగ్ హిస్ ఎంటైర్ బీయింగ్ అండ్ వాట్ హి హస్ and giving him the worth with praise and gratitude is how we are supposed to worship God. ఈ పాటలు పాడుతూ ఆయన నామమును గణపరుస్తూ అందరూ చక్కగా మీరు మంచి బట్టలు వేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ హృదయాలను సిద్ధపరచుకొని ఏ విధమైన అంతరాయం లేకుండా శ్రద్ధతో దేవుని వాక్యం వినడానికి మనం అందరం సిద్ధపడదాం. ఈ పాటల ద్వారా ఆయన్ని కొనియాడుతుండగా మన స్తుతుల మీద ఆయన ఆశీస్సులు కమ్మని కోరదాం. దేవా నిన్నే స్తుతింతును, దేవా నిన్నే ప్రేమింతును, నా జీవితం అంతా నీవే, నన్ను రక్షించినది నీవే. పరలోకం నుంచి దిగి వచ్చాడు, మరణించి తిరిగి లేచాడు. ప్రైజ్ గాడ్. వి విల్ ఎగ్జాల్ట్ హిస్ నేమ్. Feel
జీవితమంతా నీవే, నా జీవితమంతా నీవే, నన్ను రక్షించినది, నన్ను రక్షించినది నీవే. దేవా నిన్నే స్తుతింతును, దేవా నిన్నే స్తుతింతును, దేవా నిన్నే ప్రేమితునయ్యా, దేవా నిన్నే ప్రేమితును. నా జీవితమంతా నీవే, నన్ను రక్షించినది, నన్ను రక్షించినది నీవే. పరలోకం నుండి పరలోకము నుండి దిగి వచ్చెను, నా పాపముకై మరణించెను, మృత్యుంజయుడాయెను, పరమునకెగెను. దేవా నిన్నే స్తుతింతును, పరలోకం నుండి దిగి వచ్చెను, పరలోకము నుండి దిగి వచ్చెను, నా పాపముకై మరణించెను, మృత్యుంజయుడాయెను, పరమునకెగెను. దేవా నిన్నే స్తుతింతును, దేవా నిన్నే స్తుతింతును, దేవా నిన్నే స్తుతింతును. నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు, ఆదియు అంతమును నేనే అని చెప్పిన వాడు, నేను ఉన్నవాడను అని వాడనై ఉన్నాన్ని సెలవిచ్చిన గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన సమస్తం ఆయనే ఉండాలి. ఘనత మహిమ ప్రభావమును ప్రభు మీకే ఆరోపిస్తూ మిమ్మల్ని కీర్తించుకొని అడిగిన పరుస్తూ మీ నామమును హెచ్చిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయుగ అధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించుదము, ఆరాధించుదము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, మంచిగా పరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మన దేవుడు. రండి మనమందరం ఉత్సాహగానములాతో ఆ దేవదేవుడు ఆరాధించదము, ఆరాధించదము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ
ప్రేమ నుంచి ఎడబాపగలిగింది ఏదియో లేదని మీరిచ్చిన గంభీరమైన వాగ్దానమును బట్టి వందనాలు. తన వారిని మీరు అంతవరకు ప్రేమిస్తారని చెప్పిన గొప్ప మాటలను బట్టి వందనాలు నాయన. మరి మీ ప్రేమ మేము మా హృదయములో పొందుచుండగా అట్టి ప్రేమను నాయన ఈ లోకస్తులకు అందించగలిగే కృపను దయచేయండి. దేవుడు లోకమునెంతో ప్రేమించిన ప్రభు, మేము మా పదవులతో కాదు కానీ మా జీవితాల ద్వారా అట్టి ప్రేమను అందించగలిగే కృపను దయచేయండి. మా దేవుడు నీవే అయ్యా, ఆరాధనకు యోగ్యుడు నీవే. నీవే నా దేవుడు, ఆరాధించును, నీవే నా రాజువు, కీర్తించదను. మరణమును జయించిన మృత్యుంజయుడు మీరొక్కలేనయ్యా, మీకు వందనాలు. దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు, కీర్తించెదను. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజువు, కీర్తించెదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణమును నీ జీవమును నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగులకు నన్ను నడిపించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా ఆరాధించెదను, హోసన్నా కీర్తించెదను. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా ఆరాధించెదను, హోసన్నా కీర్తించెదను. నీవే యేసు, నీవే, నీవే యేసు, నీవే, నీవే యేసు, నీవే, నీవే యేసు, నీవే, నీవే. అవును ప్రభు, మీ వంటి వారు లేరయ్యా, మీకు సమం ఎవరు లేరు. మీ సన్నిధిలో సమస్తము ప్రభు. ఎక్కడ నా నామపేట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన గొప్ప దేవా, మా మధ్యన ఉన్నందుకు, ఈ ఆరాధన పాల్గొంటున్న ప్రతి ఒక్కరి గృహాల్లో మీరు ఉన్నందుకు, జీవితాల్లో ఉన్నందుకు వందనాలు. మీ గంభీరమైన సన్నిధిలోని సంతోషము, సమాధానము, సంతృప్తి మేము మా జీవితంలో సంపూర్ణంగా అనుభవించగలిగే కృపను దయచేయండి. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, కలిగి ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారికి స్వాతంత్రము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, కలిగి ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారికి
యేసయ్యా 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 నాలో నీవు నీలో నేను నీ అందే నేను జీవిస్తే చాలు నాలో నీవు నీలో నేను నీ అందే నేను జీవిస్తే చాలు యేసయ్యా 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 ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు. మీ వాక్యం సెలవిచ్చినట్లు దేవా, మీ సన్నిధిలో ఒక గడియ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మాకెంతో సమయం మీరు ఇస్తున్నారు ప్రభు నాయన. మరి ఒకవైపు ఈ కోవిడ్ ఉందని, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని, ఇంటికే ఎక్కువసేపు పరిమితం అవుతున్నామని ఆ బాధ ఉంది, ఆ దిగులు ఉంది. సంఘంగా సహవాసాలుగా ఎక్కువ మందిగా కూడుకోలేని పరిస్థితులు. కానీ కుటుంబాలకి వ్యక్తిగతంగా నాయన మీరెంతో సమయం ఇస్తున్నారు మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీకు మరింత దగ్గర అవ్వడానికి, మీలో బలపడడానికి, మీ వాక్యంలో ప్రభు ఇంకా లోతుగా నాటబడడానికి. నాయన ఇది అతి శ్రేష్టమైన సమయం ప్రభు. ఈ సమయమును ప్రతిరోజు మేము చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, మమ్మల్ని మేము నాయన సరి చేసుకుంటూ, సమర్పించుకుంటూ, సరిదిద్దుకుంటూ, మీ కొరకు శ్రేష్టమైన పనిముట్లుగా, సాధనాలుగా మీరు మా ద్వారా చెయ్యాలని, మాలో చేయాలని ఆశపడినవి చేయడానికి సహాయం దయచేయండి. దానికి ప్రభు మీ శక్తి తప్ప మరి ఏది నాయన మాకు పనికిరాదు. మీకు వేరే మేమేమి చేయలేమయ్యా నాయన. ప్రతి ఒక్కరిని మీ మెల్లని స్వరమును వినబోచుండగా ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా దర్శించి బలపరచండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. Oh Lord, it is our prayer before we listen to your word that you, Lord, strengthen each person physically, even as we sing this song exalting the strength and the power in your name. Touch them, heal them, give them strength, oh Lord, wherever it is needed. Physically, emotionally, spiritually, oh Lord. When you strengthen, we stand firm, oh God, and we praise you and honor your name. యేసుని నామములో సమస్తము శక్తి, స్వస్థత, సమృద్ధి, సంతోషము, సమాధానము, రక్షణ, విడుదల. యేసుని నామములో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉందని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు యేసయ్యా. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు యేసుని నామములో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామములో శక్తి
ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు యేసయ్యా. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. ఎనలేని ప్రేమ నాపై చూపించి నీ బలియాగం నన్ను రక్షించని. ఎనలేని ప్రేమ నాపై చూపించి నీ బలియాగం నన్ను రక్షించని. రక్షణ, విడుదల, స్వస్థత నీ నామములో. రక్షణ, విడుదల, స్వస్థత నీ నామములో. రక్షణ, విడుదల, స్వస్థత మరించుము. నీ ఆత్మను వేచియున్నావు. నీ రాకకై కుమ్మరించుము. నీ ఆత్మను వేచియున్నావు. నీ రాకకై రక్షణకు, విడుదలకు, స్వస్థతకు యేసయ్యా. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. మా దగ్గర దేవా పరిశుద్ధుడా, మరొక చక్కని పునరుద్ధాన దినము, మరి విశేషముగా 2021 సంవత్సరాల క్రితము మీ పునరుద్ధాన శక్తిని బట్టి మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని మరణం నుంచి లేవనెత్తారు ప్రభు. తద్వారా ఆయన యందు విశ్వసించిన వారికి నిరీక్షణ, సజీవమైన నిరీక్షణ, ఆశీర్వాదకరమపు నిరీక్షణ. నాయన, మరి ఈ 2021 సంవత్సరము ఈస్టర్ ఆరాధనను మేము లైవ్ స్ట్రీమ్ చేస్తూ జరిగించుచుండగా గృహాల్లో ప్రభు మరి మీ మెల్లని స్వరమును వినడానికి వందలాది మంది సిద్ధంగా ఉన్నారు ప్రభు. ఏ విధమైన అంతరాయము లేకుండా మీ మెల్లని స్వరము బహు స్పష్టంగా మాకును వారికి ప్రత్యేకంగా వినిపించి మిమ్మల్ని మీరు కనపరుచుకొని మహింపరచుకోమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. గత సంవత్సరం అయితే కంప్లీట్ లాక్డౌన్. ఈస్టర్ టైంకి, గుడ్ ఫ్రైడే టైంకి వి వర్ సో డిస్టర్బ్డ్, సో డిసప్పాయింటెడ్, వాట్ నాట్. 1 ఇయర్ అయిపోయింది. అయితే మనం కంప్లీట్ లాక్డౌన్లో లేం, కానీ ఇళ్లలో లాక్ అయి ఉన్నాం. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. చాలామంది పాటించట్లేదు, కానీ అలాగని మనం పాటించకూడదని రూల్ ఏం లేదు. మనము వారిచ్చిన ఆర్డర్ని మనము గౌరవిస్తూ కాంగ్రిగేషన్ అంతా ఆన్లైన్లోనే ఆరాధించమని కోరాం. ఆ రీతిగా సహకరించిన మీ అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరి నెక్స్ట్ సండే నుంచి మళ్ళీ మనం కూడుకుంటాం, కానీ స్థలము 200 మందికే. కాబట్టి మీరు టైంకి వచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీరు ఆరాధనలో పాల్గొనే అవకాశం నెక్స్ట్ వీక్ నుంచి ఉంటుంది. ఇవాళ నా రోజు చాలా ఉదయమే ప్రారంభమైంది. సికింద్రాబాద్లో మిలీనియం మెథడిస్ట్ చర్చ్లో వాళ్ళ ఆరాధన 5 గంటలకు ఉదయం. ఇప్పటికి 3 సార్లు నేను మాట్లాడాను అక్కడ. అంటే ఈస్టర్ ఆరాధనలో, అది కాకుండా మిగతా ఆరాధనలో కూడా నేను పలుమార్లు పాల్గొన్నాను. సో కాబట్టి నేను ఉదయం 4 గంటలకు లేచాను. దాని తర్వాత 4:30కి బయలుదేరి 25 కిలోమీటర్లు ఇక్కడి నుంచి
5:15కి చేరాను. నాకు వర్తమానం 6 గంటలకు ఇచ్చారు. 6:50కి నేను ముగించాను. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చి 10 నిమిషాలు టైం ఉండింది. గబగబా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని 5 to 8కి ఇక్కడికి వచ్చాను. 8 o'clock ఇంగ్లీష్ సర్వీస్. అక్కడ ఆరాధన చక్కగా జరిగింది. వాళ్ళు కోవిడ్ నియమాలన్నీ పాటించారు. కాకపోతే చర్చ్ మెంబర్స్ని అనుమతించారు. అక్కడ ఒక్కొక్క బెంచ్లో సహజంగా 4 కూర్చునే వాళ్ళు ఇప్పుడు 2 కూర్చుంటున్నారు. ఆ రీతిగా వారు అవన్నీ పాటించారు. కానీ ఆఫ్ కోర్స్ కాంగ్రిగేషన్లో చాలామంది రాగలిగారు. మనము అలా చేయడానికి ఇష్టపడలేదు. ఇంగ్లీష్ సర్వీస్లో నేను తీసుకున్న వర్తమానం వేరే వర్తమానం కాబట్టి ఇంగ్లీష్ అర్థమైతే దయచేసి మీకు సమయం దొరికినప్పుడు ఈరోజు కానీ రేపు కానీ ఈ వారంలో ఆ వర్తమానం వినే ప్రయత్నం చేయండి. నేను ఇంగ్లీష్లో తీసుకున్న వర్తమానము పునరుద్ధానం చెందిన ప్రభువు యొక్క చేతిలో ఉండిన గాయాలు, చేతికి కలిగిన గాయాలు, ఆ గాయాలు మనకి ఏ వర్తమానం ఇస్తున్నాయని, అలాగే వారి మధ్యన అంటే ఆ పునరుద్ధానం చెందిన రోజు సాయంకాలం వారు భయముతో, యూదులు గురించిన భయంతో అని ఉంటుంది, వారు తలుపులు వేసుకొని ఇంటి గదిలో ఉండగా యేసుప్రభు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి తన గాయములను చూపించను. అది ఇంగ్లీష్ సర్వీస్లో వర్తమానం. తెలుగు సర్వీస్లో ఈ ఆరాధనలో ఆ సంఘటన, ఆ వాక్య భాగాలు మనందరికీ సుపరిచితమే. ప్రతి ఈస్టర్ ఆరాధన లేకపోతే ఈవెన్ అదర్వైజ్ ఆ వాక్య భాగాలు మనం చూస్తాం. అనేక వర్తమానాలు నేను కూడా వాక్య భాగాల నుంచి ఇచ్చాను. కానీ దేవుని వాక్యంలోని శ్రేష్టమైన విషయం, ప్రశస్తమైన విషయం ఏంటంటే అది ఎప్పుడు తాజాగా ఉంటుంది. ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇస్ వెన్ ఎవర్ యూ ఓపెన్ ఇట్ ఇస్ ఫ్రెష్. వైల్ వీ నో ద ప్యాసేజ్, వైల్ వీ నో వాట్ హస్ హ్యాపెండ్, ఇట్ ఇస్ ఫ్రెష్ అండ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ అండ్ లైట్. అది జీవంతో కూడినది, అది వెలుగుతో కూడింది. కాబట్టి మనకి ఈ వాక్యం చాలా ప్రశస్తం. సో ఇందాక సహోదరులు చదివారు ధ్యాన వాక్య భాగము. సో ఒక ప్రశ్నకు జవాబు మనం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్ టు వన్ క్వశ్చన్ ఆఫ్ ద మెనీ క్వశ్చన్స్ దట్ కమ్ ఆన్ ఎ డే లైక్ దిస్. ఆ సందర్భం ఏంటంటే ఇంతకుముందు నేను పలుమార్లు తీసుకున్నాను వాక్య భాగం నుంచి వివిధ వర్తమానాలు. యోహాను సువార్త 20 మొదటి 10 వచనాలు. అయితే సందర్భం ఏంటంటే మగ్దలేని మరి వచ్చింది, ఆవిడేదో చూసింది. అంతా సమాధి గురించే. ద హోల్ ఫోకస్ ఈజ్ అబౌట్ ద టూమ్, నాట్ ద రిజన్ క్రైస్ట్. 2020 సంవత్సరాల క్రితం వచ్చిన వారి యొక్క దృష్టల్లా వారు ఏం చూడాలనుకున్నారంటే సమాధి చక్కగా సీల్ చేసి ఉండటం, ఆ సీల్లో ఆ సీల్ చేయబడిన, ముద్రింపబడిన, భద్రపరచబడిన సమాధిలో ఆయన బాడీ చక్కగా భద్రంగా ఉండటం చూడాలని ఆశపడ్డారు. ఎప్పుడైతే రాయి దొర్లించబడటం చూసారో, ఎప్పుడైతే లోపల ఆయన బాడీ లేకపోవటం చూసారో వారి దుఃఖం ఇంకా ఎక్కువైంది. కానీ యేసుప్రభు వారి మాటలు గుర్తు చేసుకుని అబ్బా చెప్పినట్టే ఆయన లేచాడు అని ఎగిరి గంతులేసి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అనలేదు. గీతం గీతం జయ జయ గీతం అల్లా. కాబట్టి 2021 సంవత్సరాల తర్వాత ఆ పునరుద్ధాన సత్యమని తెలుసుకున్న మనము, ఇంకా తెలుసుకోని వారు ఎంతమంది అయితే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో, how many ever are participating today, irrespective of whether you have known the Lord or not yet known the Lord, the question we need to answer is what are you seeing when you look at the tomb of Jesus? అది వాళ్ళ వర్తమానం. యేసు ప్రభు వారి సమాధిని చూస్తున్నప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ వివరాలు లిఖింపబడినాయి మన కోసము. As it is written in the scripture, even as we've experienced the resurrection power since we gave our lives to the Lord, ఎంతమంది అయితే మన జీవితం ఆయనకి సమర్పించామో అట్టి వారం ఆ పునరుద్ధాన శక్తిని అనుదినం అనుభవిస్తున్నామే. అట్టి వారము ఆ సమాధిని చూస్తున్నప్పుడు మనకి ఏమి కనిపిస్తున్నది? గబగబా పలు విషయాలు మనం చూద్దాం. ఫస్ట్ సీన్ ఆబ్వియస్లీ మొదటి వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. యోహాను సువార్త 20 మొదటి వచనం. ఆదివారమున ఇంకటూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా రైట్ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్టు చూశాను. ఇది ఫస్ట్ సీన్, ఫస్ట్ స్క్రీన్ షాట్. అంతా సీఐ వాళ్ళ అంటే సీయింగ్, చూడటం. సమాధిని చూసి మనం ఏం చెప్తున్నాం? బై లుకింగ్ అట్ ద టూమ్ వాట్ ఆర్ యూ సేయింగ్? అండ్ జాన్ 20:1 మగ్దలేని మరియ ఫస్ట్ చూసింది రాయి దొర్లించబడింది.
she saw the stone rolled. ఏదో చిన్న రాయి కాదు, తనకి తెలుసు ఇది రోమా సైన్యము ముద్రించిన రాయి, అక్కడ సైనికులు బట్టపరుస్తున్నారు, అది 2-3 పెట్టి జరిపేయడానికి వీల్లేదు, చాలా మంది కావాలి అది జరపాలంటే, ఆ రాయి జరపాలంటే అక్కడి నుంచి సైనికులు వెళ్ళిపోవాలి. కానీ రాయి దొర్లింపబడటం చూసింది. ఎక్కువ సమయం నేను అక్కడ స్పెండ్ చేయను, కానీ ఎందుకు రాయి దొర్లించబడింది ఆన్సర్ మనకి తెలుసు, అయినా చెప్పాలని ఆశపడుతున్నాను. ఆబ్వియస్లీ యేసుప్రభు వారు బయటకు రావడానికి రాయి దొర్లించవలసిన అవసరం లేదు. అవసరమా? అవసరం లేదు. ఎందుకు? లాజరు సమాధి బయట దగ్గర ఉండి ఆయన అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయిన వ్యక్తికి జీవమునిచ్చి బయటికి తీసుకొచ్చాడు యేసుప్రభు వారు. ఆయన బయటకు రావడానికి రాయి దొర్లించవలసిన అవసరం లేదు. కానీ మనము లోపల చూడడానికి రాయి దొర్లించబడటం అవసరం. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఫర్ జీసస్ టు కమ్ అవుట్, ఇట్ ఈస్ ఫర్ us to go and see. That is why the stone was rolled. Within that, 2 things, while I am not going to explain. The stone was rolled to show us what was inside. నేను చాలా సంవత్సరాల క్రితం నేను చెప్పాను, టు డిస్ప్లే ఇట్స్ కంటెంట్స్, దానిలో ఉన్న పరికరాలు. మీరు తర్వాత ఆ 10 వచనాలు మళ్ళీ చదివితే, నేను పలు ఈస్టర్ ఆరాధనల్లో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇవాళ కూడా ఇస్తాను. హ్యాంకర్ చీఫ్ చూసినప్పుడల్లా మీకు ఎగ్జాంపుల్ గుర్తుండిపోవాలి, మర్చిపోకుండా. ఎందుకు అంటే అక్కడ కూడా చూసాను పలు విషయాలు అక్కడ ఉంటాయి. దాని గురించి నేను చెప్తాను ఒక నిమిషంలో. తర్వాత ఇంకా ఎవరైనా విమర్శకులుంటే ఆ విమర్శను తొలగించడానికి, టు నాట్ ఓన్లీ డిస్ప్లే ద కంటెంట్స్, టు డిస్పెల్ ద క్రిటిక్స్, ద స్టోన్ వాస్ రోల్డ్ బై ది ఏంజల్స్. ఎవరి కోసం దొర్లించబడింది అంటే మనం వర్తమానంలోకి వెళ్దాం, కానీ మొదట చూసింది దొర్లింపబడిన రాయి కాబట్టి ఒక ఫ్యూ మినిట్స్ దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు దొర్లింపబడింది? ఆయన బయటకు రావడానికి కాదు, బయట ఉన్న వారు లోపలికి వెళ్ళి చూసి నమ్మడానికి. విమర్శకుల యొక్క విమర్శను తొలగించడానికి దొర్లించబడింది. ఎవరి కోసం దొర్లించబడింది? రక్షణానుభవం లేని ప్రతి వ్యక్తి కోసం, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కోసం, వెతికే ప్రతి వ్యక్తి కోసం ఆ రాయి దొర్లింపబడింది. For whom was the stone rolled? It was rolled for all the sinners, it was rolled for all the saints, and it was rolled for all the seekers. You will be one in that group. That is why it was rolled. సో ఆ సంఘటన అంతా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సమస్తము ఆ సమాధిని చూచుట మీద ఉంటుంది. If you observe carefully, the whole focus is seeing the empty tomb of Jesus. ఇప్పుడు ఈ హ్యాంకీ దగ్గరకు వస్తాను. ఎన్నోసార్లు నేను చెప్పింది, ఆ 10 వచనాల్లో 5వ వచనంకి వెళ్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనం, జాన్ చాప్టర్ 20 verse 5. వంగి నారబట్టలో పడినుట చూచను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఎవరు అంటే, నేను ఒక ఈస్టర్లో ఈ ఫుల్ చిన్న యాక్టింగ్ కూడా మేము చేసాం. సో అంత టైం ఇవాళ లేదు. మగ్దలేని మరియా, మళ్ళీ అంటే నేను మిగతా వర్సెస్ స్కిప్ చేశాను కాబట్టి చెప్పేస్తున్నాను. మగ్దలేని మరియా రాయి దొర్లించబట్టం చూసింది. ఆ రాయి గురించి జస్ట్ వి స్పెండ్ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు. దాని తర్వాత అక్కడ శవం లేదు కాబట్టి, ఆ బాడీ లేదు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళింది పేతురు యోహానుకి చెప్పడానికి, ఏంటి బాడీ మిస్సింగ్ అని. పేతురు యోహాను పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే పేతురు కంటే ముందు యోహాను వెళ్ళి లోపలికి వెళ్ళారు సమాధికి. హీ ఈస్ జస్ట్ అవుట్ సైడ్ ద టూమ్ అండ్ హీ ఈస్ సీయింగ్ అండ్ హీ సా ద లినన్ క్లాత్ అండ్ ద హ్యాంకర్చీఫ్. యేసు ప్రభు వారిని ఆ దినాల్లో వారి సాంప్రదాయ ప్రకారం ఒక పెద్ద క్లాత్తో కంప్లీట్గా చుట్టేస్తారు, అంటే ఒక మమ్మీస్ని చుట్టినట్టు. కాబట్టి ఆ చుట్టిన క్లాత్ ఆ బాడీ షేప్లో ఉంది, లోపల బాడీ లేదు. అలాగే ఆ తల రుమాలు అక్కడ పక్కన ఉంది. యోహాను తొంగి చూశాడు. నెక్స్ట్ చూసింది పేతురు. ఆ నెక్స్ట్ వర్స్ చదివితే, పేతురు
సీమోను పేతురు అతని వెంబడి వచ్చి ఆ. సమాధిలో ప్రవేశించి సమాధిలో యోహాను సమాధి బయట నుంచి చూస్తున్నాడు, పేతురు ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. నారబట్టలు పరినుటయు నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు తలరుమాలు, ఇది నా హ్యాంకర్ చీఫ్, తలరుమాలు నారబట్టల యొద్ద ఉండగా నారబట్టల యుద్ధ ఉండగా ఉండక సారీ ఒక చోట ఆ. వేరుగా ఒక చోట ఆ. చుట్టి పెట్టి ఉండుట, భద్రంగా చుట్టి పెట్టి ఉండుట చూశాను. కాబట్టి ఇది అప్పుడు యోహాను చూశాడు సమాధి బయట నుంచి, పేతురు సమాధి లోపలికి వెళ్ళి చూశాడు. తెలుగులో ఏమో చూశాను, ఇంగ్లీష్ లో ఏమో సా. బట్ ఇఫ్ యు గో టు ది ఒరిజినల్ లాంగ్వేజ్, ఫస్ట్ వెన్ జాన్ వాజ్ సీయింగ్, యోహాను చూస్తున్నప్పుడు మామూలుగా చూస్తున్నాడు, అంత పరిశీలించి కాదు. పేతురు లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం పరిశీలించి చూస్తున్నాడు. లైక్ ఏంటి ఈయన సమాధి చేసామే, ఈయన శవం కనిపించట్లేదు, కానీ బాడీ చుట్టిన క్లాత్ అక్కడే ఉంది, ఈ తలరుమాలు అక్కడ పక్కన మడత పెట్టి చక్కగా ఉంది, ఏంటి అని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు పేతురు. అప్పుడు యోహాను వెళ్ళాడు. అప్పుడు దిస్ ఇస్ అగైన్ అనదర్ సీయింగ్. జాన్ ఎంటర్స్, చదవండి బ్రదర్. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన రైట్ ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఏంటిది? ఈ యోహాను బయట నుంచి చూశాడు, ఏమీ జరగల. పేతురు లోపలికెళ్ళి పరిశీలిస్తున్నాడు, ఏం జరగల. యోహాను లోపలికెళ్ళి చూసి నమ్మెను. దీనికే నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. యూదుల సాంప్రదాయము, భోజనానికి కూర్చున్నప్పుడు భోజనం ఒకవేళ పూర్తిగా అయిపోతే, మనం ఎట్లాగైతే హోటల్కి వెళ్తే ఒక నాప్కిన్ టిష్యూ పేపర్ ఏదేస్తే మనం ఎంత తుడిసి పక్కన పెట్టి వెళ్ళిపోతాం. కానీ భోజనం మధ్యలో మనం లేచి దేనికైనా మళ్ళీ వస్తున్నాం అనుకోండి, అంటే మన సాంప్రదాయం ఎట్లాగున్నా అక్కడే, యూదుల సాంప్రదాయం ఏంటంటే ఆ నాప్కిన్, ఆ తలరుమాలు జాగ్రత్తగా అక్కడ మడతపెట్టి ఉంటుంది. అంటే అక్కడ వారికి అన్నం వడ్డిస్తున్నా లేకపోతే భోజనం పెడుతున్న వ్యక్తికి ఇది సూచన ఏంటంటే, మనిషి అక్కడ లేకపోయినా తన మళ్ళీ తిరిగి వస్తాడని. హల్లెలూయా, దట్ హీ విల్ కమ్ బ్యాక్. అందుకనే ఆ తలరుమాలు పక్కన అలాగ పెట్టి ఉండట యోహాను చూసి, మై లార్డ్ విల్ కమ్ బ్యాక్, నా దేవుడు తిరిగి వస్తాడు, నమ్మి వెళ్ళిపోవడానికి కారణం అది. యేసు ప్రభువారిని ఇంకా చూడలేదు. ఇదే విషయాన్ని మత్తయి వర్ణిస్తూ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-8 దేవదూత చూడమని కోరటం. ఇప్పుడు ఇంకా మెయిన్ మెసేజ్ లోకి వచ్చేద్దాం. మాథ్యూ చాప్టర్ 28 verses 5 to 8. If you just go through, the angel is asking to come and see. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. yes, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని, ఆయన మృతుల్లోంచి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. దయచేసి గమనించండి, చూడకుండా ఆయన పునరుద్ధానం చెందాడని చెప్పలేరు. యు కెనాట్ టెస్టిఫై వితౌట్ సీయింగ్, వితౌట్ ఎక్స్పీరియన్సింగ్. మనం యేసుప్రభు వారి గురించి ఇతరులకు చెప్పాలంటే ముందు యేసుప్రభు వారిని చూడాలి, ఆయన కలవాలి, ఆయన్ని తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. జస్ట్ యాజ్ అ వర్డ్ ఆఫ్ కాషన్. సో మనం వర్తమానంలోకి వచ్చేద్దాం. లెట్ us come to the message. When you look at the tomb of Jesus, what do you see? What does the tomb of Jesus tell us? యేసు ప్రభు వారి యొక్క సమాధిని చూస్తున్నప్పుడు ఈ 2021 సంవత్సరపు ఈ ఆరాధనలో మనకి ఆ సమాధి ఏం చెప్తుంది? 3 విషయాలు, ముచ్చటిగా 3. ఫస్ట్, it portrays that our Lord has definitely died. యేసు ప్రభు వారు ఖచ్చితంగా మరణించారు. ఐదేదో ఏవో స్టోరీలు వస్తూ ఉంటాయి ఇలాంటి దినాల్లో. ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు, సైంటిఫిక్ గా ఇలా జరగచ్చు, యాక్చువల్ గా చచ్చిపోలేదు. దాంతో స్పృహ వచ్చిన తర్వాత నెమ్మదిగా బాడీని తీసుకొని వెళ్ళారు. తర్వాత ఆయన మళ్ళీ కాశ్మీర్లో కనిపించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఇవన్నీ డజంట్ హోల్డ్ ఎనీ ట్రూత్.
So I'm not here to debate all of that. But we as God's children, we are convinced that he died. But I just want to tell all others who are listening, ఎంతమంది అయితే వాళ్ళ ఆరాధనలో పాల్గొని ఈ వాక్యం వింటున్నారో, మనకి తెలియవలసిన, మనం ఖచ్చితంగా విశ్వసించవలసిన, దీన్ని అనుమానం పుట్టించి దీంట్లో మళ్ళీ ఏదైనా డౌట్స్ పెట్టే పరిస్థితులు, అట్లాంటి లిటరేచర్ మీరు ఏదైనా ఒకవేళ చూసి ఎడలా, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో, be fully convinced within your heart that Jesus died a death that took away the sins of mankind. మానవాళి పాపము ఆయన మీద సంపూర్ణంగా మోపబడగా ఆయన మరణించారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 40. అంతటా రైట్, వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు ఏమండి, చనిపోయిన తర్వాత కదా బాడీ తీసుకుంటారు, బతుకున్నప్పుడు తీసుకోరుగా, అన్కాన్షియస్ అయితే తీసుకోరుగా. ఆయన దేహమును తీసుకుని ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దాన్ని పూసి నార బట్టలు చుట్టిరి. 3 days అయిన తర్వాత ఆ స్త్రీలందరూ ఎందుకు వచ్చారయ్యా అంటే, మళ్ళీ కొంచెం ఆ నార బట్టలను తీసి మళ్ళీ కొంచెం సుగంధ ద్రవ్యం పెడితే వారి సాంప్రదాయ ప్రకారం మరికొంతకాలం ఆ దేహమును ప్రిజర్వ్ చేయొచ్చు. ద బాడీ కెన్ బి ప్రిజర్వ్డ్ ఇఫ్ దే కమ్ అండ్ పుట్ సమ్ మోర్ of this incense and other perfumes that can probably preserve the body for some more time. So what does it tell us? The tomb of Jesus. It portrays that Jesus died, so it tells the reality of the death of Jesus. యేసు ప్రభువారి యొక్క మరణము యొక్క వాస్తవికము, యేసు ప్రభువారు మరణించుట ఖచ్చితమైన వాస్తవం అన్న సత్యము ఆ సమాధి మనకి చెప్తుంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం. ఐజయా చాప్టర్ 54 వర్స్ 14. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో. చాలండి. అంటే నేను ఇంకా ఫర్దర్గా దాన్ని వివరించాలని ఆశపడట్లేదు. ఆ వాస్తవాన్ని గుర్తించమని కోరుతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ in a further detail to explain how cruel that was, how horrible that was, how disfigured Jesus was. All of that was real, but we don't have to spend time. We just need to be convinced completely within our heart. మన హృదయాల్లో మనం సంపూర్ణంగా ఆ ఒప్పింపునకు రావాలి. ఎంతో మంది వచ్చారు నష్టపడుతూ, మానవాళి పాపమును ఆయన మీద మోపగా ఆయన సంపూర్ణంగా మరణించారు. అది ఎందుకు అన్నది ఆ కారణం మనకి కొరింథీయులకు రాసిన చాలా వచనాలు ఉన్నాయి. జస్ట్ ఒక వచనం మీ ముందు పెడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. ఇఫ్ యూ వాంట్ ది ఆన్సర్, ఇఫ్ యూ డోంట్ నో, హోప్ఫుల్లీ లాట్ ఆఫ్ యూ నో వాట్ వాస్ ద రీజన్ ఫర్ హిస్ డెత్. దెర్ వాస్ ద రియాలిటీ ఆఫ్ హిస్ డెత్. ఆయన ఖచ్చితంగా చనిపోయారు, అది వాస్తవము. దాని తర్వాత ఆయన ఆ సమాధిని చూస్తున్నప్పుడు ఆయన మరణం అన్నది, ఆయన ఖచ్చితంగా మరణించారని ఆ సమాధి మనకి చెప్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మరణించారు. దానికి కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటి? క్రీస్తు మన పాపముల నిమిత్తము. అది మర్చిపోవద్దు. ఆ మన పాపములను అంటే అనే బదులు, అంటే అలా మనం చేయకూడదు. బైబిల్లో ఒక్క అక్షరం ఒక్క యాడ్ చేయడానికి లేదు, తీయడం లేదు. కానీ జస్ట్ యాజ్ అన్ అప్లికేషన్, మన పాపముల నిమిత్తం అని చదువుకుంటే జనరల్గా ఉంటుంది. నా పాపము నిమిత్తం ఇంకా స్పెసిఫిక్గా ఉండాలంటే పీటర్ శామ్యుయల్ నిమిత్తం. ఎస్, బికాస్ దట్ ఈస్ ట్రూ. హీ డైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సిన్ అండ్ మై సిన్. దట్ ఈస్ వాట్ ద tomb of Jesus is showing us this morning. ఈ ఉదయాన సమాధిని చూస్తున్నప్పుడు
ఇట్ పోర్ట్రేస్ అవర్ లార్డ్స్ డెత్. ఇంకొక వచనం చూపించేసి రెండో దానికి వెళ్ళిపోదాం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అది కూడా మనకి చాలా పరిచయమైన వచనమే. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు సేమ్ అక్కడ కూడా మన కొరకు బదులు నా కొరకు చనిపోయాను. క్రీస్తు నా కొరకు చనిపోయాను. అది ఒకటి. ఆ సమాధిని చూస్తున్నప్పుడు, when you are looking at the tomb of Jesus this morning, while he is not there because he rose from the dead just as he has said, ఆయన చెప్పినట్టే తిరిగి లేచెను. praise God, hallelujah. It is telling me that his death was real and the reason was my sin. Second, it provides a living Lord, hallelujah. ఆయన చనిపోయాడంటే ఎంతోమంది చనిపోయారండి మనకు తెలుసు. మంచి కారణాల కోసం చనిపోయారు, మంచి ఉద్దేశాల కోసం చనిపోయారు, దేశం కోసం చనిపోయారు, దేశపు స్వాతంత్రం కోసం చనిపోయారు. So-called noble people, good people who died for good causes. So if we just stop, or if the story ended there, that Jesus also died for the sins of mankind, it's okay, but that will not give us life. మనకి జీవం కాదే, ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన నిత్య జీవం దయచేశాడు. కాబట్టి ఆ సమాధి కేవలం ఆయన చనిపోయాడన్న వాస్తవికం చూపించడం మట్టుకే కాదు, ఆ సమాధి మన ప్రభువు సజీవుడని చూపిస్తుంది. హల్లెలూయా. ఇట్ ప్రూవ్డ్ దట్ దేర్ ఇస్ ఎ రిజన్ లార్డ్. ప్రభువు జీవించుచున్నాడని నిరూపించింది ఈ సమాధి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66 చదివితే, లేకపోతే 63 నుంచి చదివితే, మాథ్యూ చాప్టర్ 27 verses 63. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, ఇప్పుడు సమాధి చేసేసిన తర్వాత ఇక్కడ ఆ సైనికులు చెప్తున్నారు పిలాతుతో, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు రైట్ 3 దినములైన తర్వాత నేను లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చూడండి, ఎవరు గుర్తుపెట్టుకున్నారు? శత్రువులు గుర్తుపెట్టుకున్నారు. శిష్యులు మర్చిపోయారు ఆయన 3వ దినం లేస్తాడని చెప్పింది. శత్రువులు గుర్తుపెట్టు, అమ్మో ఈ మోసగాడు ఈ వంచకుడు 3వ దినాన్ని లేస్తాడని చెప్పాడు, కాబట్టి ఏం చేయాలి? కాబట్టి 3వ దినం వరకు రైట్ సమాధిని భద్రం చేయి ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపడి వంచన మరి చెడ్డదేవుడని చెప్పి. అందుకు పిలాతు, కావులు వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్లి కావుల వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. క్లియర్. ఇంత భద్రం చేయగా ప్రభువు చెప్పినట్టే లేచి ఆయన జీవమునివ్వగలిగిన వాడని, నిత్య జీవమునివ్వగలిగిన వాడని, పాపములు క్షమించడానికి అధికారం ఆయనకే ఉండిందని, తన ప్రాణము పెట్టుటకు దాన్ని తీయుటకు నాకు అధికారం ఉందని చెప్పిన దేవుడు దాన్ని నిరూపించుకొని ఆయన నిరంతరం సజీవుడుగా ఉన్నాడు. హి ఈజ్ అలైవ్. అందుకనే యోబు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ చాప్టర్ 1:4. అంటే ఐ థింక్ తెలుగులో 2 నుంచి 7 కలిపేసింది చాలా వాక్య భాగం. జస్ట్ మృతుల్లో నుండి అన్న దగ్గర పికప్ చేయండి బ్రదర్. ఎక్కడో 2 to 7 కలిపేసి ఉంటుంది తెలుగులో. యేసుక్రీస్తు రైట్ శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అబ్బా, చాలా గంభీరం అండి ఆ డిస్క్రిప్షన్. It will take quite a while to comprehend the beauty of that verse, Romans chapter 1:4. ఎంత గంభీరమో చూడండి. మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపింపబడెను. So it tells us that the resurrected Lord declares the person of Jesus. యేసు ప్రభువు వారి యొక్క వ్యక్తిత్వమును ప్రకటించింది. ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానము అవటం,
ఆ ఖాళీ సమాధి. వెన్ వీఆర్ టుడేస్ మెసేజ్ ఇస్ లుకింగ్ ఎట్ ద టూంబ్. సమాధిని చూడటం. సమాధిని చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా చనిపోయాడని, ఎందుకోసం చనిపోయాడని తెలుస్తుంది. సమాధిని చూసినప్పుడు అది ఖాళీగా ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మరణమును జయించాడని, ఆయన సజీవుడని, ఆయన జీవిస్తున్నాడని తెలుస్తుంది. It is telling us that Jesus died. It is also telling us, it's proved that he lives, and it declares the person of Jesus. And more importantly, it declares the power of Jesus. It displays the power of Christ or Jesus. క్రీస్తు యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 18. నేను మొదటివాడను కడపటివాడను వండర్ఫుల్ జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళలోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. Praise the Lord, hallelujah. You should jump with joy just looking at this one verse, nothing else. It explains everything. మొదటి వాడను కడపటి వాడను మరణించాను, ఇదిగో యుగయుగములు జీవించుచున్నాను. Wow. The empty tomb, as we look at the tomb, యేసు ప్రభువు వారి సమాధిని మనం చూస్తున్నప్పుడు, it declares the person of Jesus. He is God's son. He is seated at the right hand side of God. ఆయన దేవుని కుమారుడు, ఆయన సాక్షాత్ దేవుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. గంభీరము. అండ్ ఇట్ డిస్ప్లేస్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది. అట్టి శక్తి ఆయన నామమందు విశ్వసించిన ప్రతి వారికి ఇవ్వబడుతుంది. వావ్. When we become God's children, we have the capacity to receive the power of God. అందుకనే మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే బలవంతుడు. అమేజింగ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మూడవది ఇవాళ మనం చూస్తున్న వచనం వాక్య భాగంలో, ఆయన సమాధిని చూస్తున్నప్పుడు సందర్భం ఆ రోజు మనం చూసాం. పేతురు బయట నుంచి చూశాడు, యోహాను బయట నుంచి చూశాడు. పేతురు లోపలికి వెళ్ళి పరిశీలించాడు, యోహాను లోపలికి వెళ్ళి చూసి నమ్మాడు. మగ్దలేని మరియ మిగతా వారి స్త్రీలను ఆ దేవదూత అన్నాడు, అమ్మ ఆయన చెప్పినట్టే లేచాడు, మీరు వెళ్ళండి, ఆయన మిమ్మల్ని కలుస్తాడు, ఆయన చెప్పాడు వచ్చి చూడండి అని. ఇవాళ మనము ఆ సంఘటన అంతా జ్ఞాపకం చేసుకొని ఆ సమాధిని చూస్తుండగా కొన్ని విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అందులో మూడవది, ఇట్ ప్రొక్లెయిమ్స్ అ సేవింగ్ లార్డ్. రక్షించే ప్రభువును ప్రకటిస్తుంది ఆ ఖాళీ సమాధి. ఇట్ నాట్ ఓన్లీ portrayed our Lord died, it not only provided a living Lord, it is proclaiming a saving Lord. రక్షించే ప్రభువును ప్రకటిస్తున్నది ఆ ఖాళీ సమాధి. అదే ఇందాక మనం చూసాం యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనంలో, నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి అంటే నేను తిరిగి వస్తున్నా పెట్టి ఉండుట చూశాను. వారిరువురు పేతురు యోహాను అది చూశారు. దానిని బట్టి ఈరోజు ఆ సంఘటన మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, మన ప్రభువు మరణమును జయించాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని రక్షించగలడు అన్న విషయం స్పష్టంగా పునరుద్ధాన సత్యమును బట్టి మనకు అర్థమవుతుంది. బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ ట్రూత్, because Jesus rose from the dead, he conquered death, we can proclaim with all our heart, with complete faith, that yes, Jesus has the saving power. ఆయన రక్షించగలడానికి, రక్షించుటకు, మానవుల్ని వారి పాపము నుంచి రక్షించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. ఆ నామం ఒక్కటే అనడానికి పునరుద్ధాన సత్యము ప్రాముఖ్యము, ఆ ఖాళీ సమాధి ప్రాముఖ్యము. 2 things about how he saves. One is he is able to save. రక్షించుటకు ఆయన సమర్థుడు.
చక్కని వచనము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 24 and 25. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక రైట్. మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, దేవుని దగ్గరకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. షౌట్ హల్లెలూయా. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి కలిగిన వాడు. He has his complete ability to save. There is only one person who can save mankind from their sin. ప్రతి ఒక్క వ్యక్తిని వారి పాపము నుంచి ఆయనొక్కడే రక్షింపగలడు. ఎందుకంటే పాపముల కోసం ప్రాణం పెట్టింది ఆయనొక్కడే, మరణమును జయించింది ఆయనొక్కడే, నిత్యము జీవించుచున్నవాడు ఆయనొక్కడే. This is a beautiful verse, such a powerful truth that he will save us completely. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సంపూర్ణ రక్షణ లేదా అంటే, సంపూర్ణమైన రక్షణ ఎప్పుడంటే మన శరీరములు కూడా మార్చబడి అవి మహిమ శరీరాలుగా మార్చినప్పుడు. సో దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ సాల్వేషన్ విచ్ ఇస్ కాల్డ్ గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, అన్నిఫికేషన్స్. ఇవన్నీ నీతిమంతులుగా తీర్చబట్టం, పరిశుద్ధపరచబట్టం, మహిమపరచబట్టం. ఇది కంప్లీట్ సాల్వేషన్. ఏ రోజైతే మన జీవితాలు మనం ఆయనకి సమర్పించామో, ద డే వి కన్ఫెస్ that I am a born sinner and I believe that Jesus paid that price on the cross of Calvary. కల్వరి శిలువలో నాకు బదులుగా ఆయన మరణించాడు, ఆయన రక్తంలో నా పాపములు నేను పశ్చాత్తాపపడి కడుక్కున్నట్లయితే, నాకు విమోచనాన్ని విశ్వసిస్తే ఆ రోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. The first thing that happens when we express our faith in Jesus or what he has done on the cross of Calvary, we are justified. అందుకనే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంటుంది, క్రీస్తు వారికి ఇంకా ఏ శిక్షా విధి లేదు, నీతిమంతులుగా తీర్చారు. పొజిషన్ క్లియర్ అయిపోయింది మంది. పొజిషనలీ అంటే మన స్థానం ఇప్పుడు ఒక పాపి స్థానం కాదు, దేవుని ద్వారా పరిశుద్ధపరచబడిన స్థానం. హల్లెలూయా. సో తండ్రి అయిన దేవుడు మనం ఎప్పుడు చూసినా యేసు ప్రభు వారి యందు చూస్తాడు ఆయన. హీ సీస్ us in Christ and he sees us through the blood of Jesus Christ. అమేజింగ్. అది జస్టిఫికేషన్. అయితే ఈ శరీరంలో ఇంకా పాపం ఉంది కాబట్టి ప్రతిరోజు ఒకవేళ మన పాపములో, నేను ఎప్పుడు చెప్తాను, పాపములో పడవలసిన అవసరం లేదు, అవకాశం ఉంది. The opportunity to fall in sin is there, but we don't have to fall in sin. But if at all a believer sins, he should confess that sin so that his life is sanctified. ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయడానికి అవసరం లేదు, కానీ బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలని ఒక ఎగ్జాంపుల్గా అలాగా పరిశుద్ధపరచబడాలి. ప్రతిరోజు మన తప్పిదాలు ఒకవేళ చేసినట్లయితే ఒప్పుకోవాలి, చేయవలసిన అవసరం లేదు. కానీ ఒక సమయం వస్తుంది ఆయన తిరిగి వచ్చి, లేక మనం మరణించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అది గ్లోరిఫికేషన్, మహిమ శరీరాలు మనకి దేవుడిస్తాడు. సో ద థర్డ్ థింగ్ దట్ వి లెర్న్ టుడే, the tomb, when we look at the tomb, it proclaims a saving Lord. మన రక్షకుడు ఆయన రక్షిస్తాడని, విమోచిస్తాడని రెండు. అండ్ ఇన్ దట్ the two things are, one is he is able to save, second is beautiful, he is always available to save. రక్షింపబడడానికి ఆయన సమర్థుడు, నో డౌట్, హీ హస్ ప్రూవ్డ్. కానీ రక్షింపబడడానికి సమర్థుడు అన్నది ఒక ఎత్తు అయితే, దానికంటే గంభీరమైనది ఏంటంటే ఆయన రక్షించుటకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఎక్కడున్నా నీ హృదయం బయటే. థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏదైనా పెద్ద విపత్తు ఉంటే ఆ ఎక్స్పర్ట్స్ని పిలుస్తారండి. కొన్ని ఆ ఎక్స్పర్ట్స్ ఆ టౌన్లో ఉండరు, ఆ స్టేట్లో ఉండరు. మనకి అప్పుడు బాంబేలో అప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్లు అయినప్పుడు కానీ, లేకపోతే మన హైదరాబాద్లోనే అయినప్పుడు కానీ, లేకపోతే కొన్నిసార్లు స్పెషలిస్ట్ పిలుస్తారు, కమాండోస్నో లేకపోతే ఆ పని చేసే వాళ్ళు 1 గంటలోనో 2 గంటల్లోనో ఆ స్పెషల్ ఫ్లైట్లో వచ్చి దే ఆర్ నాట్ ఇమీడియట్లీ అవైలబుల్. ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, రైట్? ఒకవేళ ఒక ఫైర్ యాక్సిడెంట్ ఏదన్నా అయినా ఫైర్ సర్వీస్ వాళ్ళు రావడానికి కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు, డిపెండింగ్ ఆన్ దట్ వెహికల్, అది ఎక్కడుందో దాన్ని బట్టి వాళ్ళకి సమాచారం ఎప్పుడు అందిందో. అలాగే ఒక యాక్సిడెంట్ అయితే ఒక అంబులెన్స్ రావడానికో లేకపోతే మరొకటో. కానీ ద బ్యూటీ ఆఫ్ అవర్ సేవియర్ ఇస్ he is not only able to save, he is always available to save.
ఆల్ దట్ హీ నీడ్స్ ఈజ్ యువర్ ఎస్ అండ్ నథింగ్ ఎల్స్. నువ్వు అవునని చెప్తే, అందుకనే అక్కడ ఆ మాట, ఆయన ఎల్లప్పుడూ లేక నిరంతరము జీవించుచున్నాడు గనుక, బికాస్ హీ లివెత్ ఆల్వేస్, ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనక ఆయన రక్షించుటకు సమర్థుడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చూద్దాం. దాంతో ఇంకొక 3 చక్కని పాఠాలు, దానిని వివరించను, దాంతో మనం ముగించుకుంటాం. మన ప్రధాన యాజకుడు రైట్, మన బలహీనతల యందు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు చేరుద్దాము. రైట్, ఆయన దగ్గర నుంచి సమయోచితమైన సలహా. ఎందుకు? ఆయన మనవలే అన్ని విషయముల్లో శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము లేకుండా జీవించాడు. బికాస్ లిసన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకి అన్ని రకాల అనుభవాలు ఆయనకి తెలుసు. ఆ హేతువు చేత, ఆ కారణం చేత మన జీవితంలో ఎటువంటి అనుభవాలైనా సరే దానికి చక్కని సమయోచితమైన సలహా, అది ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే వస్తుంది. ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఖర్చు లేని పని, మనం ప్రార్థన చేస్తే చాలు. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్పెషలిస్ట్ కావాలి. ఆ ప్రాబ్లం తీవ్రతను బట్టి ప్లస్ స్పెషలిస్ట్ యొక్క కన్సల్టేషన్ ఫీజు కూడా పెరుగుతుంది. వి నో దట్. ప్లస్ ప్రాబ్లమ్ సాల్వ్ అంత రూల్ ఏం లేదు. వాళ్ళ దగ్గర కరెక్ట్ సార్లు వెళ్తే సాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మళ్ళీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంటాం. వీ హ్యావ్ గాన్ త్రూ దిస్, వీ నో ఇట్, బట్ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త. వావ్, సమయోచితమైన సలహా ఇవ్వడానికి ఆయన నిరంతరము సిద్ధమే. Couple of things I just want to tell. These are self-explanatory. Jesus can feel our needs completely because he was a complete man, at the same time completely God. కొన్ని విషయాలు నేను జస్ట్ మనకి అప్లికేషన్గా మనం అన్వయించుకోవాలి. యేసు ప్రభువు వారు మన ప్రతి అక్కరను ఆయన సంపూర్ణంగా తీర్చగలడు. ఎందుకంటే ఆయన మానవాళిని బట్టి, ఆయన సంపూర్ణమైన దైవత్వాన్ని బట్టి. యేసుప్రభు వారు ఇందాక మనం చూసాం, ఆయన నిరంతరము సజీవుడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నవాడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి రిమెంబర్, జీసస్ కాన్స్టెంట్లీ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. ఆయన ఎల్లప్పుడూ మన కోసం ప్రార్థిస్తున్నాడు. ఆయన యాజకత్వమును బట్టి ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తున్నాడు. మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఏ సమయమునైనా మనకి సహాయం చేయగలడు. హీ కెన్ హెల్ప్ అస్ ఎట్ ఎనీ టైం. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ఆదరించగలడు. మనము ఆయనను ఏ స్థితిలో ఉన్నా ఆయనను ఆరాధించాలి. అనుదినము ఆయన మనలను దర్శించి ముట్టాలని ఆశపడుతున్నాడు. ఎవ్రీ డే గాడ్ వాంట్స్ టు టచ్ యూ అండ్ మీ. We saw the tomb and we saw 3 things. ఆ సమాధిని చూసి, ఆ సమాధి ద్వారా మనకి 3 విషయాలు మనం తెలుసుకోగలిగాం. ఆ విషయాలు మనకు అర్థమైనాయి అని ఆశపడుతూ ఇంకొంచెం లోతుకెళ్తే ఈ పునరుద్ధానమును గురించి నేను వివరించను. 1-2 వచనాలు చూపిస్తాను. 3 పాఠాలు మనం అన్వయించుకోవాలి. By looking slightly deeper, now that we've understood what happened when Jesus rose from the dead, we saw the tomb and we saw certain things. Keeping that in mind, let us take 3 lessons for application. మన జీవితంలో అన్వయించుకోవడానికి, దాంతో నేను ముగించేస్తాను. వివరించవలసిన అవసరం లేదు, కానీ ఈ పాఠాలను మనం మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలి. మొదటిది,
ఆల్వేస్ లుక్ ఫర్ ద రియాలిటీ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానం అన్నది వాస్తవము. ఆయన ఖచ్చితంగా మరణమును ఆయన జయించాడు. ఆ వాస్తవమును అనుదినం మన జీవితంలో అనుభవించాలి. అదర్వైజ్ దర్ ఇస్ నో మీనింగ్ టు దిస్ క్రిస్టియన్ లైఫ్. ఆయన కుమారులు కుమార్తెలు అని చెప్తే సరిపోదు. పునరుద్ధాన శక్తి మన జీవితంలో వాస్తవం అవ్వాలి. ద రిజరక్షన్ పవర్ షుడ్ బి రియల్ ఇన్ అవర్ లైఫ్. లుక్ ఫర్ ఇట్ ఎవ్రీ డే. దట్ ఈస్ ద లెసన్ 1. ఇందాక మనం చదివాము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15:3-7. కాబట్టి నేను చదివించట్లేదు, అందులో నుంచే ఈ వాస్తవం వచ్చింది. రెండవది, పునరుద్ధాన శక్తి యొక్క ప్రతిఫలం చూడాలి మనం. నాట్ ఓన్లీ లుక్ అట్ ద రియాలిటీ ఆఫ్ రిజరక్షన్, సెకండ్ లుక్ అట్ ద రిజల్ట్స్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానము యొక్క ప్రతిఫలాన్ని మనం చూడాలి. ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, అన్లెస్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్. ఒక భక్తుడు ఎవరో తెలియదు కానీ నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అన్లెస్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ నెవర్ ఓవర్. మన లైఫ్లో మనం చాలా అయిపోయింది, ఇంకేం లేదు అని అనేస్తాం. అన్లెస్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్, ఆర్ అన్లెస్ గాడ్ సేస్ నో, ఇట్ ఈస్ నాట్ ఓవర్, ఇట్ ఈస్ నాట్ నో. హల్లెలూయా. ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్ పవర్, చచ్చిన వాటిని బ్రతికించగలిగిన శక్తి ఆయనలో ఉన్నది. అదే పునరుద్ధాన శక్తి. డెడ్ థింగ్స్ కెన్ కమ్ టు లైఫ్ బికాస్ ఆఫ్ రిజరక్షన్. ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్, దట్ మీన్స్ ఇన్ అవర్ లైఫ్ దేర్ షుడ్ బి దట్ రియల్ పవర్. డెడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు లైఫ్. ద రిజల్ట్స్ ఆఫ్ రిజరక్షన్ ఈస్ టు ఓవర్కమ్. జయించే వారంగా ఉండాలి. మూడవది, look at the responsibility of resurrection. పునరుద్ధానము గురించి, పునరుద్ధానపు శక్తిని మనం ఇవాళ ధ్యానం చేశాం. యేసుప్రభువు వారి మరణమును జయించిన సంఘటన మనం గుర్తు చేసుకున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం, దేవుని నామమును గణపరుస్తున్నాం. కానీ దాంతో మనకి బాధ్యత ఉన్నది. ఏంటా బాధ్యత? యేసుప్రభువు వారు వెళ్ళి చెప్పుడి. Our responsibility is to go and tell or go and share. That is our responsibility of every believer. ప్రతి విశ్వాసికి దేవుడిస్తున్న బాధ్యత. ఎన్నో సంవత్సరాల క్రితము కొంతమంది మనుషులు రాక్ ఆఫ్ గిబ్రాల్టర్ కి వెళ్ళారు. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా దాని అవతల ఇంకా చుట్టుపక్కల ద్వీపాలు ఏమి లేవని, ఇంకా దెర్ ఇస్ నో సివిలైజేషన్, దెర్ ఇస్ నోబడీ ఈజ్ లివింగ్ బియాండ్ ద రాక్ ఆఫ్ గిబ్రాల్టర్ అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఫస్ట్ టైం వెళ్ళిన గ్రూప్. వాళ్ళు లాటిన్ భాషలో నీ ప్లస్ అల్ట్రా అని రాశారంట. హోప్ఫుల్లీ ఐ ప్రొనౌన్స్ ఇట్ రైట్. ఇంగ్లీష్ మీనింగ్ నో మోర్ బియాండ్. At the rock of Gibraltar, they wrote this in Latin, saying that ni plus ultra. And there is no more beyond. The civilization ends here. తర్వాత వాళ్ళు మళ్ళీ సెయిల్ చేశారు, మళ్ళీ ఓడలో ప్రయాణం చేశారు. ప్రయాణం చేశాక ఇంకా కొన్ని ద్వీపాలకు వెళ్తే అక్కడ సివిలైజేషన్ ఉండింది. దేర్ వాజ్ సంథింగ్ మోర్. అప్పుడు వాళ్ళు మళ్ళీ రాక్ ఆఫ్ గిబ్రాల్టర్ దగ్గరికి తిరిగి వచ్చి అక్కడ లాటిన్ భాషలో నో మోర్ బియాండ్ అని ఉన్న దగ్గర లాటిన్ భాషలో నీ ప్లస్ అల్ట్రా అన్నది వారు తీసేసి నో మోర్ బియాండ్ దే రిమూవ్డ్ అండ్ దే పుట్ ప్లస్ అల్ట్రా. అంటే నో తీసేశారు, మోర్ బియాండ్. Everyone, if you spend time, is looking for meaning in life. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, వాట్సాప్లో చాట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూడండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ మీనింగ్ ఇన్ లైఫ్. అండ్ మోర్ ఆఫ్టర్ దిస్ 1 year of COVID, పీపుల్ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ లైఫ్. ఏంటి జీవితం అని ప్రశ్న. వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్? ఏంటి మనం ఎదురు చూస్తున్నది? Do you know the purpose of life? That can only happen when you come to the one who gave you this life.
జీవితం నాకు అర్థం మనకి తెలియాలి అంటే ఈ జీవితం ఇచ్చిన ఆ సృష్టికర్త దగ్గరికి రావాలి. అప్పుడే then you will know the purpose of life, then you will know the meaning of life. You don't have to look beyond. God will show you what is beyond. Only Jesus has the power to show us what is more on the other side of this life. ఈ జీవితమునకు అవతల ఏముందో ఆయన ఒక్కడే చూపించగలడు. ఎందుకంటే ఆయన ఒక్కడే అవతలకు వెళ్ళిட்டு వచ్చినవాడు. హల్లెలూయా. He can show us what is beyond, provided you meet him. ఇంకొక నిజ సంఘటన చెప్పేసి నేను ముగిస్తాను. This happened in the 18th century. I don't remember the exact years, but if I'm not mistaken, in 1828, not Samuel Selam, he is here. Not even Peter Samuel. This is Samuel Morse. Morse. That is the right pronunciation. శామ్యుయల్ మోర్స్ అన్న వ్యక్తి యవనస్తుడు ఒక ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. అప్పటికే హీ వాంటెడ్ టు బికమ్ ఎ పెయింటర్. ఒక పేరు ప్రఖ్యాతులు పొందిన పెయింటర్ అవ్వాలని ఆశపడుతూ పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఆ ఓడలో వెళ్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ మాట్లాడిన మాటలు ఓవర్ హియర్ చేశాడు, విన్నాడు. హీ ఓవర్ హర్డ్ వర్డ్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. And that engineer was talking about how can electricity go through a wire to a certain distance. ఒక వైర్ ద్వారా 1 కిలోమీటర్ ఎంతో మనం ఎలక్ట్రిసిటీని పంపించవచ్చు అని ఏదో చర్చిస్తున్నాడు. ఇంట్రెస్ట్ పుట్టింది శామ్యుయల్ మోర్స్కి. కానీ తన ఎలక్ట్రీషియన్ ఏం కాదు. కాబట్టి తర్వాత ఓడ దిగిపోయిన తర్వాత ఆల్ఫ్రెడ్ వ్యాలీ అన్న తన స్నేహితుని కలిసి ఈ విషయం చర్చించాడు. ఇలా ఎలక్ట్రిసిటీ అంట వైర్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం ఎలక్ట్రిసిటీ పంపించవచ్చు అని మాట్లాడాడు. దీని గురించి మనం కొంచెం రీసెర్చ్ చేద్దామని వీళ్ళు ఇంకేదో ప్రయత్నాలన్నీ చేశారు. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు స్పెండ్ చేశారు. ఆశ ఏంటంటే వైర్ ద్వారా కరెంట్ పంపించగలిగితే వైర్ ద్వారా మాటలు కూడా పంపించగలగాలి. వీ షుడ్ బి ఏబుల్ టు సెండ్ వర్డ్స్ ఆల్సో త్రూ ఎలక్ట్రిసిటీ. ఇట్ హ్యాస్ టు ట్రావెల్. ఈజ్ ఇట్ పాసిబుల్? దే డిడ్ సమ్ రీసెర్చ్ అండ్ ఆల్. ఫైనలీ దే కేమ్ అప్ విత్ సమ్ కోడ్ with their own language, dots and lines for the different letters. And they said, yes, through electrical wire, the message, the words can grow. I think it was after 8 years or something, in the year 1838 or something, if I'm not mistaken. 1838లో ఆల్ఫ్రెడ్ వ్యాలీ వాళ్ళ తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళి చెప్పినప్పుడు వ్యాలీ తను అన్నాడట, ఈ మెసేజ్ నేను ఒక 4 వర్డ్స్ రాసిస్తాను. పేషెన్స్ గురించి ఏదో రాశాడు ఆయన. ఐ డోంట్ రిమెంబర్ ద వర్డ్స్. ఈ మాటలు గనక శామ్యుయల్ మోర్స్ ఈ టెక్నిక్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా పంపించగలిగితే దెన్ ఐ విల్ బి కన్విన్స్డ్ దట్ వైర్ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి వర్డ్స్ వెళ్తాయి. ఐ విల్ బి కన్విన్స్డ్ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. అప్పుడు ఆ రోజు వారు జస్ట్ ఒక 5 మైల్స్ అంటే మేబీ ఒక 8-9 కిలోమీటర్లు ఆ డిస్టెన్స్, ఆ మెసేజ్ ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పంపించారు. దాని తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేసి ఇంకొక 7 or 8 years, ఐ థింక్ ఇట్ వాస్ 1844 ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, ద ఇయర్ మే బి రాంగ్, ఫర్గివ్ మీ, వాషింగ్టన్ DC లో వాళ్ళు కూర్చొని అక్కడ US సుప్రీం కోర్టులో hundreds of people, శామ్యుయల్ మోర్స్ తన ఫస్ట్ మెసేజ్ ఆల్మోస్ట్ 56 కిలోమీటర్స్ బాల్టిమోర్ అన్న ప్లేస్కి వాషింగ్టన్ DC నుంచి వాళ్ళు మెసేజ్ పంపించారు. అయితే శామ్యుయల్ మోర్స్ ఆ ఫస్ట్ మెసేజ్ అంత దూరం ఎలక్ట్రికల్ వైర్ ద్వారా మెసేజ్ పంపించడానికి తను ఎంచుకున్నది బైబిల్లోని వచనం సంఖ్యాకాండ 23:23. Numbers 23:23, the King James version, he picked up to one part which says, what God has wrought. అయితే NIVలో ఏమనుంటుందంటే, లుక్ వాట్ ద లార్డ్ హెస్ డన్. నంబర్స్ 23:23. తెలుగులో ఏమనుంది బ్రదర్? ఆఫ్ కోర్స్ వాళ్ళు తెలుగులో పంపించలేదు మెసేజ్. నిజముగా యాకోబులో మంత్రం లేదు, రైట్, ఇశ్రాయేల్లో శకనం లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియచెప్పబడెను. అలాగుంది. NIVలో ఐ థింక్ ఇట్ సేస్, లుక్ వాట్ ద లార్డ్ హెస్ డన్. దేవుని కార్యములను చూడండి. నేను చెప్పింది టెలిగ్రామ్.
Morse code. This is how it started. But the first message was, look what the Lord has done. అది టెలిగ్రామ్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మెసేజ్ వెళ్ళింది. కానీ ఆ సమాధిని మనం చూస్తున్నప్పుడు ఈరోజు మనం అనాలి, ఈ లోకానికి చాటి చెప్పాలి ఏంటి? లుక్ వాట్ ద లార్డ్ హెస్ డన్. We should tell the word, look what the Lord has done. He has raised his son from the dead, and if you believe, he will raise you from the dead. And if you believe in Jesus Christ, there is eternal life. దేవుడు ఏం చేశాడో చూడుడి. ప్రార్థన చేసుకుందాం. Let us pray. మీరు మీ గృహాల్లోనే ఉన్నారు. ఈ శ్రేష్టమైన రోజు, ఈ పరిశుద్ధ ఆదివారపు ఉదయము, గంభీరమైన సమయము, దేవుని మెల్లని స్వరమును ఆయన మరొకసారి వినిపించారు. మరి దానికి మీ ప్రత్యుత్తరం ఏంటి? ఇంకా విశ్వసించిన వారు ఈరోజు విశ్వసించి మీ జీవితాలు ఆయనకి సమర్పిస్తారా? విశ్వసించిన వారు ఈ పునరుద్ధానము గూర్చిన వాస్తవమును, ఈ పునరుద్ధానమును గూర్చిన ప్రతిఫలమును, ఈ పునరుద్ధానమును గూర్చిన బాధ్యతను మనము నిర్వర్తిద్దామా? దేవుడు ఏం చేశాడో చూడండి. తన ప్రియ కుమారుని సిలువకు అప్పగించాడు, కానీ మరణం నుంచి లేవనెత్తాడు. మానవాళికి పాప క్షమాపణ అందించాడు. మనుషులకు నిరీక్షణ, నిశ్చయత దయచేశాడు. దట్ ఈస్ రిజరక్షన్ పవర్. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. మరి వందలాది మందిగా తమ గృహాల్లోనే ఉండి ఈ ఆరాధనలో పాల్గొన్నారు, దాన్ని బట్టి వందనాలు. మీ ఆశీస్సులు వారికి దయచేయండి, మీ సహాయం అందించండి, మీ కృపను చూపించండి. గత వారం కానీ ఈరోజు కానీ తమ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారు ఉన్నట్లయితే మీ యొక్క కృపను చూపించి దీవెనకర దయా సంవత్సరం కిరీటాలు వారికి ఇవ్వండి. అలాగే ప్రభు, మరి ఇబ్బందుల్లో, కష్టంలో ఉన్నవారు గత సంవత్సరం నాయన మరి ఏ కారణం చేతైనా తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు. అది కోవిడే కావచ్చు, వేరే అనారోగ్యం కావచ్చు. వారిని ప్రత్యేకంగా దర్శించి ఆదరించి మీ యందు వారు నిద్రించిన వారు అయినట్లయితే, వీరు మీ యందు విశ్వసించిన వారైతే, అట్టి వారమైన మేము మా ప్రియులను మేము కల్లారా చూస్తామన్న గొప్ప నిరీక్షణ మాకున్నది. అదే నిరీక్షణ వారికి కూడా ఉంటుందని నమ్ముతూ మీ ఆదరణ వారికి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనము కానుకలు దేవునికి సమర్పించే సమయము. అఫ్ కోర్స్ మీరు అందరు మీ గృహాల్లోనే ఉన్నారు. టెక్నాలజీ అందరికీ అలవాటు అయి ఉండదు. ఒక సంవత్సరం అయినప్పటికీ ఇట్ ఇస్ నాట్ ఈజీ. కాబట్టి ఒకవేళ మీకు స్కాన్ చేసి మీరు మీ అర్పణ ఇవ్వగలిగిన టెక్నాలజీ మీ మొబైల్లో ఉంటే వాడండి. లేకపోతే మీరు ఇటువైపు వస్తున్నప్పుడు మీ అర్పణ దేవునికి సమర్పించవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు మీ అర్పణ దేవునికి సమర్పించవచ్చు. ఈ పాట పాడుతున్నప్పుడు కానుకలు దేవునికి సమర్పిద్దాం. యేసే నా ఆశ్రయం, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే.
పరిశుద్ధ బల్ల సమీపింపక మునుపు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ముందుగా వివాహ ప్రకటన. మన సంఘ సభ్యులు అమీన్పూర్ కాపురస్తులు మిస్సిస్ అండ్ మిస్టర్ గురజా వరబాబు గారి కుమార్తె యంగెస్ట్ డాటర్ అనుషకు, అలాగే గోదావరి డిస్ట్రిక్ట్ ఆ ప్రాంతంలో కాపురస్తులైన మిస్సెస్ అండ్ మిస్టర్ సొక్కా ఐజక్ వారి కుమారుడు బ్రిటన్ కు ఇచ్చి 14వ తారీఖు ఏప్రిల్ ఈ సంవత్సరం 2021 ఉదయం 10 గంటలకు ఇమాన్యుయల్ లూథరన్ చర్చ్ ఎంబీపీ కాలనీ వైజాగ్లో వివాహం చేయడానికి పెద్దల చేత నిర్ణయించబడింది. వీరిరువురు అనగా అనూష, బ్రిటన్ పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని న్యాయసమ్మతమైన ఆటంకం ఏదైనా ఉంటే వ్రాతపూర్వకంగా తెలియపరచాలి. ఇది మొదటి ప్రకటన. నెక్స్ట్ వీక్ నుంచి మీరు మందిరానికి రావచ్చు. అయితే సీటింగ్ తక్కువ ఉంటుంది, జస్ట్ 200 సీట్స్. కాబట్టి త్వరగా రండి. ప్లస్ టైమింగ్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఎండలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఒకే ఆరాధన ప్రస్తుతం చేస్తున్నాం ఈ కోవిడ్ పరిస్థితిని బట్టి. నెక్స్ట్ టూ సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో కూడా రెస్పాన్స్ని బట్టి మేము చూస్తాము. కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఈ నెలాఖరి వరకు తెలుగు ఆరాధన 8 గంటలకి తెల్లవారే ఒకే ఆరాధన. లైవ్ స్ట్రీమ్ ఉంటుంది, ఇక్కడికి రావడానికి అనుమతి ఉంది. కాబట్టి సకాలానికి రండి. 8 to 9:30, 8 నుంచి 9:30 తెలుగు ఆరాధన. 10:30కి యూత్. ఫస్ట్ టైం యూత్ ఈ టైమింగ్లో చేస్తున్నాం. ఎక్కువ మంది మీరు వచ్చి పాల్గొంటానని ఆశపడుతున్నాం. యవనస్తులు ఎంతమంది వచ్చినా మాకు ప్లేస్ ఉంది ఇక్కడ, డోంట్ వరీ. కాబట్టి 10:30కి సండే మార్నింగ్ ఫ్రమ్ నెక్స్ట్ సండే యూత్ ఉంది. ఈ 3 వీక్స్ ఉన్నాయి ఇంకా ఏప్రిల్లో. ఈ 3 వారాలు యూత్లో బీబీసీ బెతెల్ బైబుల్ ఛాలెంజ్, యోహాన్ సువార్త 21వ అధ్యాయం అంతా. కాబట్టి నెక్స్ట్ వీక్కి 7 అధ్యాయాలు. సో ప్లీజ్ రీడ్ John chapter 1 to John chapter 7 and come and participate. You will have a blessed time. వారం అంతా ఉంది టైము. రోజుకి ఒక అరగంట తీసుకుంటే చక్కగా మీరు ఆ 7 అధ్యాయాలు చదువుకొని సిద్ధపడి రావచ్చు. 13 to 30 years బీబీసీ కోసము దయచేసి మార్నింగ్ 10:30కి నెక్స్ట్ సండే రండి. ఇంగ్లీష్ ఆరాధన 7 గంటలకి. దిస్ వాజ్ అవర్ ఓల్డ్ టైమింగ్. సో ఇంగ్లీష్ సర్వీస్ ఫ్రమ్ నెక్స్ట్ సండే విల్ బి at 7 p.m. evening. We want lot of people to come, given the limited seating, but all those who have not been able to come, please make an effort and be here at 7 p.m. from next Sunday for the English service. యథావిధిగా మన వారంలో జరిగేవన్నీ యథావిధిగా జరుగుతాయి. 12th to 17th ఏప్రిల్ మామూలుగా అయితే ఏప్రిల్ ఎండో మేలో పెడతాం మనం. విబిఎస్ పేరు చాలా కాలం అయ్యాక ఎస్కేపీ అయింది. ఎస్కేపీ చాలా కాలం అయిన తర్వాత కిడ్ వెంచర్. మీరు ఎక్కడికి వెంచర్ చేయబాకండి, ఇంట్లోనే ఉండండి. బట్ కిడ్ వెంచర్లో మటుకు పాల్గొండి. జూమ్ కాల్. సో దే ఆర్ ట్రయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. యూట్యూబ్ లైవ్ కాదు, ఇప్పటి వరకు సండే స్కూల్ యూట్యూబ్ లైవే. అంటే మీకు క్లాసెస్ జరుగుతాయి కానీ జూమ్ కాల్లో. కాబట్టి ప్లీజ్ తల్లిదండ్రులు ఈ 1.5 hour పాపం వాళ్ళు సంవత్సరం అంతా కాల్స్లోనే ఉండి పాఠాలు నేర్చుకున్నారు, పరీక్షలు రాశారు. సండే స్కూల్ కూడా అలాగే ఆన్లైన్లోనే వారు జాయిన్ అవుతున్నారు, కానీ జూమ్ కాల్లో ఎప్పుడు చేయలేదు. 12th to 17th ఇంకా టైం ఉంది మనకి, కానీ ముందే చెప్తున్నాము ఎందుకంటే ఎగ్జామ్స్ మేలో అని మేము విన్నాము. 10th, 11th, 12th ఆ మెయిన్ క్లాసెస్ వాళ్ళందరికీ, మిగతా నాకు తెలియదు. కాబట్టి మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక 12th to 17th మనము జూమ్ కాల్ ద్వారా కిడ్ వెంచర్ మన స్టాండర్డ్ ఐడి అదే 7337335571 బెతెల్ ఇస్ ద లాగిన్. ఈ 2 పాస్వర్డ్ను ఈ మీటింగ్ ఐడి వాడుకొని పిల్లలు పాల్గొవచ్చు. దయచేసి ఆ 1.5 hours వారికి ఆ టైం ఇవ్వండి. ఈ వారం రోజులు 12th to 17th. దీస్ ఆర్ ద అనౌన్స్మెంట్స్ ఫర్ ద వీక్. పరిశుద్ధ బల్లను ఈ పునరుద్ధారణ దినమున మనం సమీపించే చక్కని సమయము. మీ గృహాల్లో మీరు రొట్టెను ద్రాక్షరసమును రెడీ చేసుకున్నారని ఆశపడుతూ దయచేసి మీ గృహాల్లో ఉన్నవారు పాల్గొంటున్న వారు అనగా బాప్తిసం తీసుకొని ఆయన నామమును గణపరిచిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారికి మీరు అందించండి. ఈ పాట పాడుచున్నప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఆ రొట్టెను ద్రాక్షరసం ఇవ్వమని కోరుతున్నాను పాల్గొనే వారికి. దాని తర్వాత వీటి కోసం ప్రార్థన చేసి పరిశుద్ధ బలలో మనం పాల్గొందాం.
స్థిరపరచి నా ఇడుములను తీర్చి కడు ప్రేమను కనుపరచిన నా యేసుని నే మరతునా. కడు ప్రేమను కనుపరచిన నా యేసుని నే మరతునా. నే పాడనా కొనియాడనా నా యేసుకై జీవించనా. నే పాడనా కొనియాడనా నా యేసుకై జీవించనా. నా అడుగులు స్థిరపరచి పాపములోనే పుట్టిన నన్ను పాపముతోనే పెరిగిన నన్ను పాపములోనే పుట్టిన నన్ను పాపముతోనే పెరిగిన నన్ను ప్రేమతో పిలచి పాపము తుడిచి ప్రేమతో పిలచి పాపము తుడిచి పరములు చూపిన నా యేసుని నే పాడనా కొనియాడనా నా యేసుకై జీవించనా. నే పాడనా కొనియాడనా నా యేసుకై జీవించనా. నా అడుగులు స్థిరపరచి. రొట్టె ద్రాక్షారసము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ఆ సిలువకు అప్పగించి నాయన మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తమును మీరు దయచేశారు. మరణం నుంచి వారిని లేవనెత్తినందుకు వందనాలు. నిత్య జీవాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. అట్టి సిలువ కార్యమందు విశ్వసించడానికి కావాల్సిన విశ్వాసం కూడా దయచేసినందుకు వందనాలు నాయన. మరి ఇక్కడ మేము పలువురము తమ గృహాల్లో నాయన మరి అనేక మంది ఈ పరిశుద్ధ బలలో పాల్గొంచుండగా వారు సిద్ధపరచుకున్న రొట్టెను ద్రాక్షారసమును ఇక్కడున్న రొట్టెను ద్రాక్షారసమును మీరు దీవించండి నాయన. మరి మేము మీ ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటుటకు సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పెను. దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ దగ్గరున్న రొట్టెను మీరు స్వీకరించమని కోరుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పెను. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ రక్తమునకు సూచనగా ఉన్న ఈ ద్రాక్షరసమును మనం స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రకటనలు గుర్తుపెట్టుకోండి. వచ్చే ఆదివారం తెలుగు ఆరాధన 8 గంటలకి, యూత్ 10:30కు, ఇంగ్లీష్ ఆరాధన 7 గంటలకి సాయంకాలం. తెలుగు ఆరాధన 8 గంటలకి వచ్చే వారం నుంచి దయచేసి గుర్తుంచుకొని పాల్గొమని కోరుతున్నాను. ప్రార్థన. మదయగల దేవా, పరిశుద్ధుడా, ఈ ఈస్టర్ ఆరాధన బట్టి వందనాలు ప్రభు నాయన. మరి అందరూ తమ గృహాల్లోనే ఉండి ఈ ఆరాధనలో పాల్గొన్నారయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీవెనలు వారికి దయచేయండి, మీ సహాయాన్ని వారికి దయచేయండి. మాకిచ్చిన ఈ గంభీరమైన తరుణాన్ని బట్టి వందనాలు. మీ నామమును మీరు మహిమ కోర్చుకున్న రీతిని బట్టి వందనాలు. ప్రత్యేకంగా దుఃఖంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
బాధలో ఉన్నవారిని గుర్తు చేసుకుంటున్నాం, అవసరతలు ఉన్నవారిని గుర్తు చేసుకుంటున్నాం. కృపను చూపించండి, సహాయాన్ని దయచేయండి నాయన. మరి ఈ కోవిడ్ పరిస్థితిని మేము మీ హస్తాలకు అప్పచెప్పాం. మీ కార్యాల కోసం కనిపెడుతున్నాం. మీ ఉద్దేశాలు నెరవేర్చమని కోరుతున్నాం. గొప్ప ఉజ్జీవమును, రక్షణను మీరు నాయన తీసుకొని రమ్మని కోరుతూ, ఈ రీతిగా ప్రభు మరి మేము కూడుకొని మిమ్మల్ని కొనియాడి గణపరిచే పర్యంతం ప్రతి ఒక్కరితో మీ సన్నిధి నుంచి నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరితో సదా తోడైండును గాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకులు నగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకులు నగు స్తుతి మహిమలు కలుగాక.